స్వర్ణయుగంలో తెలుగు తమిళ భాషల్లో ఆయన తీసిన చిత్రాలకు బంగారు చిత్రాలు అనే పేరుండేది. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్ లేదా గుండమ్మ కథ 1962. ఈ చిత్రాలు కలకాలం అద్భుతాలు, విమర్శకుల ప్రశంసలు పొందిన మాయాబజార్ భారతీయ సినిమా యొక్క శాశ్వతమైన క్లాసిక్లో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతీయ చలనచిత్రం యొక్క సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం మరియు విజువల్ ఎఫెక్ట్స్లో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను పరిగణలోకి తీసుకుంటారు. డిసెంబర్ 2న భారతీయ సినిమా డోయన్ జయంతి. ప్రముఖ చలనచిత్ర నిర్మాత బి. నాగిరెడ్డి డిసెంబర్ 2, 1912 నుంచి 25, 2004 ఫిబ్రవరి 5 వరకు జీవించారు. నేను విజయ సంస్థను స్థాపించడమే కాకుండా 4 దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో 50కి పైగా చిత్రాలు నిర్మించారు. చెన్నైలోని వాహిని స్టూడియో ఇది ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో. అతని రచనలో పౌరాణిక మరియు భక్తి, చారిత్రక సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా తెలుగులో 4 దశాబ్దాల పాటు క్లాసిక్లను